దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ రీతిగా మనమందరము కూడా లైవ్ కార్యక్రమంలోకి రావడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. సాయంకాల సమయంలో సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ అనే ఈ యొక్క ఫ్యామిలీ ప్రేయర్కి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నవారు దయచేసి ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి. తద్వారా అనేకులకి ఈ యొక్క కార్యక్రమం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి. అదే రీతిగా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే కనుక దయచేసి మాకు తెలియపరిచినట్లయితే కనుక ఈ ప్రేయర్ రిక్వెస్ట్లు మేము చివరిలో ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ స్వరము అనే ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు మరి దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి, దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి, ఏ తెగులు మన గుడారాలకి సమీపించకుండా పూర్తిగా ఆయన ఇస్తున్న భద్రతను బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. మరి ప్రపంచమంతా రోగాలతో ఉన్నప్పటికీ కూడా ఏ తెగులు కూడా మన గుడారాలకి సమీపించకుండా మన ద్వార బంధముల మీద ఆయన రక్తపు ముద్రలు ఉన్నాయి. మనని కూడా ఆయన రక్తముతో కడిగాడు కాబట్టి మనకి ఏ తెగులు కూడా మన గృహాలకి మన గుడారాలకి సమీపించట్లేదు. దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి మనమందరము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మరి పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు అడగండి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుని ఈ యొక్క ప్రోగ్రాం అంతట్లో కూడా ఈ యొక్క గంట సేపు జరుగుతున్న ఈ యొక్క లైవ్ కార్యక్రమం అంతట్లో కూడా పరిశుద్ధాత్మదేవ నీ నడిపింపును మాకు దయచేయమని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనని ఆయన అంగీకరించే దేవుడు కాబట్టి, నువ్వు ప్రార్థించినప్పుడు నీకు ఫలితం ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన నీ మాటను విని నీ యొక్క ఇష్ట ప్రకారంగా చేయటానికి ఈ రాత్రికాల సమయంలో ఆయన సిద్ధంగా ఉండగా ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మరి యొక్క లైవ్ కార్యక్రమంలో మీరందరూ కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయంలో మరొకసారి లైవ్ కార్యక్రమంలో మేము ఈ రీతిగా కలుసుకోవటానికి నువ్వు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రియ బిడ్డలు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో నుంచి లైవ్లో ఏకీభవిస్తున్నారో, మరి ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, భారతదేశం అంతటి నుంచి ఏ ప్రాంతం నుంచి నాయన ఇదిగో లైవ్ కార్యక్రమంలో ఏకీభవిస్తున్నారో వారందరి నిమిత్తము మేము ప్రత్యేకమైన రీతిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా, ఇదిగో నీ బిడ్డలతో ఇప్పుడే మాట్లాడమని అడుగుతున్నాను. నీ స్వరమును వారికి వినిపింప చేయమని అడుగుతున్నాను ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడవు తండ్రి. మరి ప్రతి పరిస్థితులతో నువ్వు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, మరి ప్రియ బిడ్డలు లాక్డౌన్ కారణంగా గృహాల్లో ఉండి ఉండగా ఏ కొదువ ఏ కొరత వారికి రాకుండా పూర్తి భద్రతను వారికి ఏర్పాటు చేయమని అడుగుతున్నాను. పూర్తి రక్షణని వారికి ఏర్పాటు చేయమని అడుగుతున్నాను. మరి కావలసిన ప్రతి అవసరతలు క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యం చొప్పున తీర్చమని అడుగుతున్నాను తండ్రి. మరి లైవ్ కార్యక్రమం అంతటా కూడా నీవే తోడుగా ఉండి నడిపించండి నాయన. పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ సంచారాన్ని ప్రతి ఒక్క కుటుంబంలో అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువా. నీ ఆత్మ కార్యాలు ప్రతి ఒక్క గృహంలో జరుగునుగా అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఎంతమంది అయితే ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని అడుగుతున్నాను ప్రభువా. నీకు వందనాలు. అయ్యా ఇదిగో ఆత్మ లేనివాడు నా వాడు కాదు, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అన్నావు తండ్రి. నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ నింపుదలను మాకు దయచేయండి ప్రభువా. అంత్య దినాల్లో నా ఆత్మని నాయన ఇదిగో నీ కుమారుల మీద కుమార్తెల మీద కుమ్మరిస్తానన్నావు తండ్రి. అట్టి రీతిగా కుమ్మరించమని అడుగుతున్నాను ప్రభువా. నీ ఆత్మను మా మీద కుమ్మరించు నాయన. ఈ కార్యక్రమం అంతా ఆది నుంచి అంతవరకు నీవే అధ్యక్షుడిగా ఉండి నడిపించమని నాయన. ఇదిగో నిన్ను ఆరాధిస్తున్నప్పుడు మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడు నీవే కమ్మని ప్రభువా. అయ్యా నిన్ను స్తుతిస్తూ ఉన్నప్పుడు, నేను గణపరుస్తున్నప్పుడు అయ్యా ఘనత మహిమ ప్రభావములు నువ్వు ఒక్కడివే పొందుకోమని అదే రీతిగా నాయన ఇదిగో తండ్రి ప్రతి ఆటంకాలను తొలగించండి, ప్రతి ఇబ్బందులను కొట్టివేయండి. అయ్యా లైవ్ కార్యక్రమంలో ఇంటర్నెట్ డిస్టర్బెన్స్ కానీ ఎలక్ట్రిసిటీ డిస్టర్బెన్స్ కానీ లేకుండా పూర్తిగా నీ స్వాధీనములకు తీసుకొని వాక్యము ద్వారా ప్రజలతో మాట్లాడమని, చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో వారికి అయా బలమును సమకూర్చమని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
దేవునికి స్తోత్రం. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక లైవ్ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, దీవించబడుతున్నారని మేము నమ్ముతూ, మరి ఈ లైవ్ కార్యక్రమం అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడి ఉండగా, మరి మీ అందరూ కూడా కుటుంబ ప్రార్థనగా మనం అందరం ఒక కుటుంబముగా దేవుని ఆరాధించుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. కాబట్టి మరి అదే రీతిగా మరి ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్స్లో నుంచి షేర్ చేసినప్పుడు ఇది అనేకులకి చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి. మరి పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. ఎంత మంచి దేవుడు అయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగానే పాట పాడుకుంటూ దేవుని గణపరుచుకుందాం. మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. పాడదామందరం కలిసి. ఆమేన్. చెప్పకూడదా? అందరూ చెప్పకూడదు. బాబుని చూపించాలి. నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను ఆమేన్. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. స్తోత్రం స్తోత్రం. నాకున్న వారందరూ నన్ను వెలివేసిన నీవు మాత్రం విడిచిపెట్టని దేవుడవయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను.
దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. స్తోత్రమయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. నన్ను విడువలేదు యేసయ్యా. ఆమేన్. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. దేవునికి స్తోత్రం. మరి చక్కటి పాట ఎంత మంచి దేవుడు యేసయ్య అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. అదే రీతిగా వందనం యేసయ్య, నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకి వందనం యేసయ్య అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాడు. అదే రీతిగా మరి ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న వారు దయచేసి లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి. తద్వారా అనేకులు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయగలరు. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు పాడదాం. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనాలయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. స్వరమెత్తి వందనం యేసయ్యా. థాంక్ యూ లార్డ్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆమేన్. స్తోత్రం. చప్పట్లు కొట్టండి, సంతోషంగా ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు.
కలిసి థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. మనపై ఆయన కృప ఎంత గొప్పది. ఆరాధన చేద్దాం. బలహీనులమైన అమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన ఆమేన్. మరొకసారి నాతో కలిసి బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. ఆమేన్. థాంక్ యూ లార్డ్. వందనమయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అనండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చప్పట్లు కొడుతూ నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. చప్పట్లు కొడుతూ వందనాలు చెప్తాం. వందనం యేసయ్యా, 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 వందనం. మరొకసారి మీరు కూడా చెప్పండి, కలిసి పాడండి. వందనం. థ్యాంక్ యూ లార్డ్. మీకు మాత్రమే వందనాలయ్యా. నీ కార్యముల నిండు కొరకై స్తోత్రాలు. ఏ పాటి వారమని మమ్మల్ని ఎంతగా హెచ్చించాం. ప్రేమించిన రుణము తీర్చుకోలేమయ్యా. స్తోత్రమయ్యా. ఇంకా అందరూ ఆరాధన చేస్తూ పాడండి. ఆయనకి వందనాలు చెప్పండి స్వరమెత్తి. అర్హత లేని మా జీవితాలను ఎంతగా హెచ్చించావయ్యా, నీకు వందనాలు. ఏ యోగ్యత లేని మా బ్రతుకులలో ఎంత కృపనిచ్చాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా. ఆమేన్. స్తోత్రం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఇంకొకసారి స్వరమెత్తి అందరం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
వంద మరి చక్కని పాటలతో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. మరి అదే రీతిగా చివరి పాట, మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మరొకసారి గణపరుచుకుందాం. మరి దయచేసి మరి ఈ పాట అయిన వెంటనే, మనం ఇది చివరి పాట అయిన వెంటనే ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నట్లయితే కనుక దేవుని యొక్క స్వరాన్ని మనం వినటానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడితే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మహిమకు పాత్రుడా ఘనత
దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ సాయంకాల సమయంలో మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ లైవ్ కార్యక్రమాన్ని ఏకీభవిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ లైవ్ కార్యక్రమంలోకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సాల్వేషన్ మినిస్ట్రీస్ వాయిస్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ స్వరం అనే యొక్క లైవ్ కార్యక్రమానికి మరి మనం అందరము ఈ రీతిగా కుటుంబముగా కలిసి కూడుకొని ఈ సమయంలో గొప్ప సమయాన్ని మనమందరము సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, బయట ప్రపంచము అత్యంత భయంకరంగా ఉన్నది కాబట్టి మరి దేవుని ఉగ్రతకి మనం పాత్రలు కాకముందే మనం ప్రతి పరిస్థితుల్లో నుంచి రక్షింపబడి మరి ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు అనుభవంలో గుండా వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అనేక మంది దైవజనులు వారి ప్రసంగాల రూపకంగా మరి ప్రసంగాల్లో మరి ఎన్నో మార్లు బాప్టిజం గురించి మారు మనసు గురించి ప్రకటించారు. ఎంతోమంది దైవజనులు మరి అద్భుత రీతిగా మరి రక్షణ ప్రణాళికల గురించి రక్షణ ప్రసంగాలు చేసినప్పుడు మనం వాటిని నెగ్లెక్ట్ చేయటం జరిగింది. చాలామంది యవనస్తులు యవనస్తురాలు కావచ్చు, మరి అనేక మంది పెద్దవారు సైతం కూడా మరి ఇప్పుడే బాప్తిజం ఎందుకు అని చెప్పేసి నెగ్లెక్ట్ చేశారు. కానీ ఒకప్పుడు అన్ని అవకాశాలు ఉన్నప్పుడు, మందిరాలు తెరవబడి ఉన్నప్పుడు, బాప్తిసాలు ఇవ్వడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నప్పుడు, నీళ్ల తొట్టెలు రెడీగా ఉన్నప్పుడు, అన్నీ కూడా మరి సమయము అనుకూలించినప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పి రండి మారు చెప్పినప్పుడు ఎవరూ కూడా ముందుకు రాలేదు. కానీ మరి ఈరోజు అన్ని అవకాశాలు, అన్ని దారులు మూసుకుపోయినాయి. మందిరాలు మూసివేయబడ్డాయి, దైవజనులు అందుబాటులో లేరు, మరి బాప్టిజం తీసుకోవటానికి ఎలాంటి అవకాశం లేదు. ఈ సమయంలో మరి నువ్వు ఇప్పటికైనా మారు మనసు అనే అనుభవంలో కూడా వెళ్ళి ప్రార్థన చేసుకుంటే కనుక దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. మరి ఇలాంటి సమయంలో బాప్టిజం కొరకు ఇప్పటికైనా నువ్వు సిద్ధపడి ఉంటే దేవుడు ఇంకొక అవకాశం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు రక్షణ అనే ప్రణాళికలోకి నన్ను నడిపించు, రక్షణ పొందుకోవాలి అని చెప్పేసి నువ్వు సిద్ధపడి మరి లాక్డౌన్ తర్వాత లాక్డౌన్ అయిన వెంటనే ఎప్పుడు మందిరాలు తెరవబడతాయో వెంటనే నీ దైవజనుడిని సంప్రదించి దైవజనుడితో మాట్లాడి బాప్టిజానికి సిద్ధపడు. ఈలోగా ప్రార్థన అనే ఆత్మతో నింపబడి దేవుని సన్నిధిలో నువ్వు నడిపింపబడుతున్నప్పుడు దేవుని యొక్క కార్యాలు నీ పట్ల, నీ ఆత్మీయ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, నీ ఫైనాన్షియల్గా ప్రతి ఏరియాలో కూడా బ్లెస్సింగ్స్ నువ్వు తప్పకుండా చూస్తావు. కాబట్టి వాక్య భాగంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడు అయినందుకు నీకు వందనాలు. అయ్యా, మేము స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా, కీర్తిస్తూ ఉండగా, నీ నామాన్ని గణపరుస్తూ ఉండగా తండ్రి నాయన మా స్తుతుల ద్వారా నువ్వు మహిమను పొందుకున్నందుకు నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి నాయన ఈ రాత్రి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా గడిచిన దినము మొదలుకొని ఈ దినం వరకు నీ రెక్కల చాటును భద్రపరిచి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ దూతల యొక్క కాపుదలను మాకు ఉంచి మా చుట్టూ, మా గృహము చుట్టూ, మా బిడ్డల చుట్టూ, మా కుటుంబ సభ్యుల చుట్టూ నీ కాపుదల నుంచి మమ్మల్ని ఎంతో అద్భుత రీతిగా నడిపిస్తున్న దేవా నీకే స్తుతులు చెల్లించుకుంటున్నారు. వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి. అయా, ఎదుగు తండ్రి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాడు ప్రభువా. అదే రీతిగా ఎదుగో నీ బలహీనునైన నేను ఏ విధంగాను తండ్రి బలము లేనివాడిని నీ సన్నిధిలో నిలబడి ఉండగా నీ కొరకు నీ మాటని నీ బిడ్డలకు ప్రకటించడానికి నిలబడి ఉండగా నాకు సంతృప్తిగా సమృద్ధిగా దయచేసి నడిపించమని, నా నోటిని నీ బోరగా వాడుకొని నీ మాటను నా నోట ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామంలో మరి నాయన పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్, దేవుని స్తోత్రం. మరి దేవుడు నిన్నటి దినాన్ని నుంచి ఈ రోజు వరకు కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. సో ఈరోజు వాక్యము ధ్యానించుకుంటున్న అంశము సామెతలు 28వ అధ్యాయము 13వ వచనములు. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనములు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని అక్కడ రాయబడింది. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. ఆ యొక్క వాక్యాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని. అతిక్రమములు అనగా
పాపములు, మనం దేవునికి వ్యతిరేకంగా చేసిన పనులు కావచ్చు, దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలు కావచ్చు, వీటన్నిటి గురించి కూడా వాటన్నిటిని దాచిపెట్టువాడు వర్ధిల్లడు. కానీ అంటే వాటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకోకుండా నేను పాపిని కాదు, నేను పరిశుద్ధుడిని అని మరి గొర్రెలు ఏ రీతిగా అయితే నేను పాపిని కాదు నేను పరిశుద్ధుడిని అని చెప్పేసి ఎలాగైతే మభ్యపరుస్తూ ఉంటావో విశ్వాసుల్ని, నీ సేవకుల్ని, దేవుని ఎదుట ఆ రీతిగా కాకుండా అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. మరి ప్రతి పాపం ఏదైనా మన చిన్న వయసు మొదలుకొని ఈ రోజు వరకు ఈ పాపపు లోకంలో జీవిస్తున్నాము, పాపపు జీవితాన్ని మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి మన మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, చూపుల ద్వారా, మన నడవడిక ద్వారా అనేక మార్లు, అనేక విధాలుగా, పలుమార్లు పలు విధాలుగా పాపంలోకి మనము ప్రవేశించడం జరిగింది. అయితే వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే ప్రతి దినము, ప్రతి నిత్యము ప్రభు సన్నిధిలో వాటిని ఒప్పుకొని, ప్రభువా నా ద్వారా ఈ యొక్క మిస్టేక్ జరిగింది అని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు వర్ధిల్లును అని చెప్పేసి ఉంది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కప్పిపుచ్చుకునేవాడు నేను పాపిని కాదు, నేను పరిశుద్ధుడిని, నేను ప్రార్థనాపరుడిని అని చెప్పేసి పైకి నటించే వ్యక్తులు ఉంటారు కదా, వారు ఎప్పటికీ కూడా వర్ధిల్లరు. కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఒప్పుకొని విడిచిపెట్టేశాడు. ఒప్పుకోవటం మాత్రమే కాదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. చాలా మంది ఒప్పుకుంటారు, మరలా రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉంటారు, కానీ మరలా రిపీటెడ్గా మరలా అదే తప్పుని చేస్తూ ఉంటారు. ఒప్పుకొని విడిచిపెట్టేవారు కనికరము పొందును అనుంది. ఒప్పుకొని వారు కాదు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. ఒకసారి పొరపాటు జరిగితే కనుక అది పొరపాటు అని తెలిసినప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళి దాని విషయమై నువ్వు పశ్చాత్తాపడి మరి దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ప్రభు నేను పాపం చేశానని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు ఏమవుతుందంటే గనక దేవుని యొక్క కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. ఒప్పుకొని మరలా రిపీట్ చేస్తే కనుక ఎప్పటికీ కూడా నువ్వు వర్ధిల్లవు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. చాలా మంది చేసిన మిస్టేక్నే కంటిన్యూగా పలుమార్లు చేస్తుంటారు. ఒకటికి 2 సార్లు అదే మిస్టేక్ చేస్తుంటారు. వాంటెడ్లీ చేస్తుంటారు, తెలిసి తెలియక చేస్తుంటారు. మరి అత్యవసరమైన పరిస్థితుల్లో సందర్భాన్ని బట్టి కూడా అదే మిస్టేక్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ అది ఎప్పటికీ కూడా దేవుడు సహించడు, దాన్ని ఎప్పుడు కూడా దేవుడు ఒప్పుకోడు. ఆయన ఏమంటున్నాడంటే కనుక అతిక్రమములు, నీ పాపములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని చెప్పేసి అంటున్నాడు. నీ పాపాలు ఏవైతే ఉన్నాయో, నీ దోషాలు ఏవైతే ఉన్నాయో, నీ అపరాధాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు చేసిన చెడు క్రియలు ఏవైతే ఉన్నాయో, నీ చెడ్డ జీవితం ఏదైతే ఉందో దాన్ని దాచిపెడితే కనుక నువ్వు ఎప్పటికీ కూడా వర్ధిల్లవు. ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు కనికరాన్ని పొందుకుంటావు, దేవుని యొక్క కృపను పొందుకుంటావు, దేవుని యొక్క చిత్తములో నువ్వు ఆశీర్వదింపబడతావు. మరి ప్రతి ఒక్క ఈరోజు విశ్వాసుగా పిలువబడుతున్న వారు కావచ్చు, మరి ప్రతి ఒక్క మనిషి కావచ్చు, ఏదో ఒక విధంగా ఎక్కడో చోట ఏదో ఒక ప్రాంతంలో పాపం చేసిన వాడుగానే మనం చూడగలుగుతున్నాం. ఏదో ఒక విధంగా ఎక్కడో చోట పాపం అనేది జరుగుతున్నది. కానీ ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు దేవుడు మనకి కనికరాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యొక్క కృపని, ఆయన యొక్క వాత్సల్యతని మన పట్ల దయచేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దయచేసి ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాము. ఈ వాక్య భాగంలో ఇంకా లోతుగా వెళ్ళినట్టయితే గనక 1 యోహాను 3:4 ఈ రీతిగా రాయబడి ఉంది. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని ఇక్కడ రాయబడి ఉంది. 1 యోహాను 3:4 రాయబడి ఉంది, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. పాపం చేసే ప్రతివాడు కూడా ఆజ్ఞని, దేవుడిచ్చిన మనకు ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందైనను, క్రింద భూమి అందైనను, భూమి కింద నీళ్ళ అందైనను, నువ్వు దేని రూపమునైనను విగ్రహమునైనా నువ్వు చేసుకునకూడదు, దానికి సాగిల పడకూడదు. ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలు దేవుడు మనకి రాయబడి ఉన్నాయి. సో 10 కమాండ్మెంట్స్ అంటారు. ఆ 10 ఆజ్ఞలు ప్రకారము మన యొక్క జీవన శైలిని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుకుంటూ, మరి సహాయతుల అవసరతలో ఉన్న వారికి సహాయం చేసుకుంటూ, ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని యొక్క మహిమని కనపరుస్తూ, దేవుని యొక్క కృపని కనపరుస్తూ నువ్వు ముందుకు సాగాలి. కానీ నీ అతిక్రమాలని దాచిపెట్టే వ్యక్తిగా ఉండకూడదు. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించినట్లే, ఆజ్ఞ అతిక్రమమే పాపం అంట.
పాపం చేయటం అని కాదు, ఆజ్ఞను అతిక్రమించటమే. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞల్ని, 10 కమాండ్మెంట్స్ కావచ్చు, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, టర్మ్స్ అండ్ కండిషన్స్, వాటిని అతిక్రమించటమే పెద్ద పాపంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ మాట 1 యోహాను 3:4 రాయబడి ఉంది. అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మనము పరిశీలించుకోబోతున్నాం ఈ రాత్రికాల సమయంలో. మొట్టమొదట, అతిక్రమము దాచిపెట్టి వర్ధిల్లని వారు ఉన్నారు, అతిక్రమములు ఒప్పుకొని కనికరమును పొందిన వారు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో 2 కేటగిరీస్ వాళ్ళని మనం చూడగలుగుతున్నాం. ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళు ఏంటంటే, అతిక్రమములను, వారు చేసిన చెడ్డ పనులను, వారు చేసిన పాపాలను వారు దాచిపెట్టి మరి వర్ధిల్లకుండా శాపాన్ని కొని తెచ్చుకున్న వారు ఉన్నారు. వారి మీదకి, వారి కుటుంబం మీదకి శాపాలను కొని తెచ్చుకున్న వారు ఉన్నారు. వారి పాపాలను, వారి చెడు ప్రవర్తనని, వారి యొక్క మోసాలను, చెడ్డ క్రియలను వారు ప్రభు సన్నిధిలో ఒప్పుకోకుండా దాచిపెట్టి వారు ఏం చేశారంటే గనక శాపాలను కొని తెచ్చుకున్న వారిగా మనము కొంతమందిని బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. అతిక్రమములను దాచిపెట్టి వర్ధిల్లని వారు, అంటే అతిక్రమములను దాచిపెట్టి అందుకోని వారు, శపింపబడిన వారు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అదే మాదిరిగా అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టి కనికరము పొందిన వారు. మొట్టమొదటిగా దాచిపెట్టి వర్ధిల్లని వారిని మనం చూస్తూ ఉన్నాము. ఆదాము అవ్వల గురించి మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కనుక, ఆదాము అవ్వలు ఆదికాండము 3:6 నుంచి 13 వరకు చూసుకుంటే, ఆదాము అవ్వలు వారు చెప్పిన పనిని, దేవుడు తినవద్దన్న ఫలాన్ని తినటం మాత్రమే కాకుండా మరి ఆ తిన్న ఆ యొక్క ఫలాన్ని తిని వారు ఒకరి మీద ఒకరు ఆ యొక్క తప్పును మోపుకోవటం జరుగుతున్నది. అంటే ఎవరు కూడా వారు ఒప్పుకోవట్లేదు, పొరపాటు అయింది అని ఒప్పుకొని ఉంటే కనుక పరిస్థితులు వేరేలాగా ఉండేమో. పొరపాటు అయింది ప్రభువా, మేము నువ్వు చేయొద్దన్న పనిని మేము సాతాను చేత, అపవాది చేత ప్రేరేపింపబడి ఈ రీతిగా చేసాం, మమ్మల్ని క్షమించు అని అప్పుడు పరిస్థితులు ఇంకో మాదిరిగా ఉండేవేళమో. మనం అందరం కూడా ఇప్పటికీ స్టిల్ అందరం కూడా ఏదైనా తోట లాంటి అనుభవంలో ఉండేవాళ్ళమేమో, ఏదైనా తోటలో ఉండేవాళ్ళమేమో ప్రతి ఒక్కరు కూడా. కానీ వారు ఒప్పుకోకుండా, నేను కాదు ఆమె, నేను కాదు ఆ సర్పమే అని చెప్పేసి ఒకరి మీద ఒకరు చిన్నపిల్లల్లాగా, ఎవరంటే స్కూల్లో కానీ ఇంటికాడ పొరపాటు చేసినప్పుడు, తప్పేదైనా జరిగినప్పుడు ఎవరు చేశారు అని అడిగితే కనుక, నేను కాదు వాడే చేశాడు, నేను కాదు ఈమె చేసింది, అతనే చేశాడని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. అదే మాదిరిగా ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే, ఆదికాండం 3:6 నుంచి ఒకసారి చూసుకుందాము. 3:6 నుంచి ఒకసారి చదువుకుందాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిది. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటున్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అంటే. చూడండి, మొట్టమొదటిగా అక్కడ చూసుకుంటే, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు అని చెప్పేసి అక్కడ రాయబడింది. కన్నులకి అందంగా కనిపించిందంట. ఈ లోకంలో కన్నులకి మిరుమిట్లు కల్పించాయి, అందంగా కనిపించాయి అన్నీ కూడా నిజాలని నమ్మటానికి వీల్లేదు. అన్నీ కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడినవని నమ్మటానికి వీల్లేదు. నా చిన్న వయసులో నేను ట్యూషన్కి వెళ్ళేటప్పుడు మా ట్యూషన్ మాస్టర్ ఒక మాట చెప్పేవాళ్ళు, ఇక్కడ సబ్జెక్ట్ బాగా చెప్పబడుతుంది, ఇక్కడ సబ్జెక్ట్ బాగా డీల్ చేయబడుతుంది.
అన్ని ఏరియాస్లో మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, లాంగ్వేజెస్లో కావచ్చు, సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఆ యొక్క ట్యూషన్ మాస్టరు చెప్పడం జరుగుతుంది. అయితే చాలామంది స్టూడెంట్స్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ వేరే ట్యూషన్స్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఏంటి అంటే కనుక ఎందుకు అక్కడికి తీసుకువెళ్తున్నారంటే అది పెద్ద విశాలమైన ప్రాంతము, అదే రీతిగా బోర్డులు పెట్టడము, బోర్డులకి లైట్లు మిణుకుమంటూ లైట్లు ఏర్పాటు చేయటం, ఇవన్నీ ఏర్పాటు చేయటాన్ని బట్టి అక్కడ సబ్జెక్ట్ అయితే ఉండదు కానీ పైన డంబముగా కనిపిస్తూ ఉంటాయి. పైకి చూడటానికి లైటులతోటి, పైకి చూడటానికి హావభావాలతోటి గంభీరంగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు వాటిని బట్టి మరి పబ్లిక్ అంతా కూడా అటు వెళ్ళిపోవటం జరుగుతుంది. మా మాస్టరు ట్యూషన్ మాస్టర్ చెప్తుండేవాడు, పైకి కనపడినవన్నీ చూసినప్పుడు వాటిని చూసి మోసపోకూడదు, లోపల ఇన్డెప్త్గా వెళ్ళినప్పుడు కంటెంట్ను మనం ఎప్పుడు కూడా పరిశీలించి చూడాలి. ఇన్డెప్త్గా వెళ్ళినప్పుడు వాస్తవం ఏంటి, సబ్జెక్ట్ ఎంత ఉంది అని చెప్పేసి మనం దాన్ని చూసినప్పుడే మనకు వాస్తవం అర్థమవుతుంది అని చెప్పేసి అనేవాడు. పైన వాటిని చూసి నమ్మొద్దు, పైన రాసిన రంగులని, లైట్లని, దగదగా మెరిసే రంగుల్ని, లైట్లను చూసి నమ్మొద్దు అని చెప్పేసి అంటూ ఉండేవాడు. అదే మాదిరిగా ఈ స్త్రీ కూడా దేనిని బట్టి మోసపోయిందంటే కనుక అక్కడ కన్నులకు అందమైనదిగా కనిపించిందంట. కన్నులకి అందమైనదిగా కనిపించింది కాబట్టి ఆ స్త్రీ మోసపోవటం జరిగింది. తను తీసుకోవటమే కాదు, ఆ చెట్టు యొక్క ఫలాలను తీసుకోవటమే కాదు, తన భర్తకు కూడా ఇచ్చింది. ఆ తర్వాత వారికి జ్ఞానం కలిగి వారు దిగంబరులుగా ఉన్నామని చెప్పేసి వారికి అర్థమైంది. ఎప్పుడైతే దిగంబరులుగా ఉన్నామని చెప్పేసి వారు తెలుసుకున్నారో వెంటనే కొన్ని ఆకులను తీసుకొని వారు మొలకు చుట్టుకోవడం జరిగింది. యెహోవా దేవుడు సాయంకాలం పూట వారి దగ్గరకు వచ్చినప్పుడు వారిని అడిగినప్పుడు, మీరు ఎక్కడున్నారు? ఆయన ఏదైనా తోటంతా వెతుకుతున్నాడు, మీరు ఎక్కడున్నారు అంటే వాళ్ళు ఒక చెట్టు చాటును దాక్కొని ఉన్నారు. ఆయన స్వరం విని, ఎందుకు చెట్టు చాటును దాక్కొని ఉన్నారు అని చెప్పేసి అంటే, మేము దిగంబరిగా ఉంటిమి అని చెప్పేసి అన్నారు. ఎందుకు దిగంబరులుగా ఉన్నారు? మీరు దిగంబరులుగా ఉన్నారని మీకు తెలియపరిచిన వారు ఎవరు? ఒకవేళ పొరపాటున నేను తినొద్దన్న చెట్టు యొక్క ఫలాలని మీరు తిన్నారా అని చెప్పేసి అంటే, అప్పుడు ఆదాం అంటున్నమాట, నేను కాదు, నువ్వు నా కొరకు సాటి అయిన సహాయంగా ఉండటకు ఏర్పాటు చేసిన ఆ స్త్రీనే నాకు ఇవ్వటం జరిగింది, నేను దాన్ని తినటం జరిగింది, అప్పుడు నా కన్నులు తెరవబడ్డాయి. ఎందుకు నువ్వు అలా చేసావని ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె చెప్తుంది కదా, నేను కాదు, ఆ సర్పమే నన్ను మోసపుచ్చింది అని చెప్పేసి అంటాం. అంటే ఒకరి మీద తప్పును మోపుకుంటూ వెళ్తున్నారు కానీ ఎక్కడా కూడా వెంటనే ఆ తప్పును ఒప్పుకున్నట్లయితే పరిస్థితులు వేరేలాగా ఉండేవి. శాపం వారి మీదకి వచ్చేది కాదేమో. వారు ఏం చేస్తున్నారంటే కనుక, నేను కాదు ఈ స్త్రీ అంటుంది కదా, నేను కాదు ఆ సర్పము అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఆ తప్పును ఏదైతే ఉందో, అపరాధాన్ని, అతిక్రమం ఏదైతే ఉందో వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటూ జరుగుతున్నది. దాన్ని బట్టి యెహోవా దేవుడు వారిని శపించడం జరిగింది. 16వ వచనంలో చూడండి, అదే అధ్యాయంలో 16వ వచనంలో వారు శపింపబడ్డట్టుగా మనం చూడగలుగుతున్నాం. అక్కడ 16వ వచనంలో ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. వేదనతో పిల్లల్ని కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, అక్కడ యెహోవా దేవుడు వారు చేసిన అతిక్రమముని వారు ఒప్పుకోకపోవటాన్ని బట్టి, ఒకవేళ ఒప్పుకొనుంటే వారు దాన్ని వర్ధిల్లింపబడేవారు. వాళ్ళు ఆ పొరపాటు ఆయన వారి నుంచి మొట్టమొదటి పొరపాటుగానో లేదంటే తెలియక చేసిన పొరపాటుగానో క్షమించి వదిలేసేవాడు ఒప్పుకొని ఉంటే. కానీ వారు ఒప్పుకోకపోవటాన్ని బట్టి, వారు ఒకరి మీదకి ఒకరు ఆ యొక్క తప్పును షిఫ్ట్ చేసుకోవటాన్ని బట్టి అక్కడ వారి ద్వారా భూమి కూడా శపించబడింది. భూమి మీద ఉన్న సమస్త జంతువులు, సమస్త మానవాళి కూడా శపించబడటం జరిగింది అన్నమాట. కాబట్టి చూడండి, ఎప్పుడైతే అతిక్రమముని నువ్వు ఒప్పుకుంటావు, నువ్వు వర్ధిల్లుతావు. దాన్ని ఒప్పుకోకుండా నువ్వు ఎప్పుడైతే కప్పిపుచ్చుకోవటం జరుగుతుంటుందో అప్పుడు నువ్వు శపించబడతావు అని చెప్పేసి అక్కడ రాయబడింది. కనికరము పొందాలి అంటే కనుక, దేవుని యొక్క కృప నీ మీదకి రావాలంటే ప్రతి పాపాన్ని నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకునే వ్యక్తిగా ఉండాలి. ఇంకో వ్యక్తిని చూసుకుంటే కనుక, అదే పాత నిబంధన గ్రంథంలో యెహోషువ 7వ అధ్యాయము 21వ వచనంలో ఆకాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆకాను అనే ఆ వ్యక్తి కూడా అతను దురాశపరుడు, స్వార్థప్రియుడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడే శపితమైన దాన్ని తన గుడారంలోకి తీసుకొచ్చుని
గుడారము మధ్యలో అక్కడ నేలను తవ్వి ఆ భూమిలో పాతి పెట్టడం జరిగింది. తద్వారా ఇజ్రాయెల్ ప్రజలకి యుద్ధంలో భయంకరమైన నష్టం జరిగిందన్నమాట. ఎందుకు ఈ నష్టం జరిగిందని చెప్పేసి యెహోషువ మరి పెద్దలందరూ కూడా వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు, దేవుని మందసం ఎదుట మొదలుపెట్టుకున్నప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, శపితమైన వాటిని నీ ప్రజల్లో కొందరు తీసుకున్నారు కాబట్టి దానిని బట్టే నా కోపము, నా ఉగ్రత మీ మీద రగులుకుంటున్నది అని చెప్పేసి అన్నాడు. యెహోషువ 7వ అధ్యాయము 1 నుంచి 26 వరకు అది చదవాలంటే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి నేను దాంట్లో మెయిన్ పాయింట్స్ మీకు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. జాషువా చాప్టర్ 7లో 1 నుంచి 26 వరకు అక్కడ రాయబడి ఉన్నది కదా. ఆకాను అనే ఒక వ్యక్తి మరి ఎరికో గోడలు వాళ్ళు కూల్చుకొని, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎరికో గోడలు కూల్చుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఎరికో పట్టణంలో ఉన్న దేనిని కూడా వారు ముట్టుకోవడానికి వీల్లేదు. కొన్ని శపించబడి ఉన్నాయి. కొన్నిటిని బంగారము, వెండి ఇలాంటి వాటిని వారు తీసుకున్నారు. కానీ శపింపబడిన వాటిని ఏదైతే తీసుకోవద్దని చెప్పేసి అన్నాడో ఆ వస్తువులని తీసుకోకూడదు అని చెప్పేసి చాలా ఖండితముగా యెహోషువ ద్వారా మరి యెహోవా దేవుడు పలికించడం జరిగింది. అయినప్పటికీ ఆకాను అనే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేశాడంటే గనక దురాశపరుడు, స్వార్థప్రియుడు అంటారు. దేవునికి ఆజ్ఞను అతిక్రమించి మరి అక్కడున్న కొన్నిటిని మంచి షినేరు పై వస్త్రము, 2 తులములో వెండి, 50 తులముల బంగారపు కమ్మిని తీసుకుంటుని అని చెప్పేసి అక్కడ రాయబడి. ఈ యొక్క వస్తువుల్ని తీసుకొని తన గుడారంలోకి తీసుకొని వెళ్ళి ఆ గుడారంలో మధ్యలో అతను పూడ్చిపెట్టడం జరిగిందంట, భూమిలో దాచిపెట్టడం జరిగింది. అసలు తీసుకోవద్దు అని చెప్పేసి దేవాది దేవుడు అన్నప్పుడు మరి ఆయన మాటకి వ్యతిరేకంగా తీసుకోవటాన్ని బట్టి తను మాత్రమే కాదు తన కుటుంబాన్ని మీదకి దేవుని యొక్క శాపాన్ని కొని తెచ్చుకున్న వాడిగా మనం చూడగలుగుతాం. ఏదైతే శపింపబడి ఉన్నాయో, ఏదైతే ముట్టుకోవద్దని దేవాది దేవుడు మనకి ఖండితంగా చెప్పాడో వాటి జోలికి వెళ్ళటానికి వీల్లేదు. కొన్ని ప్రదేశాలు ఉంటాయి, ఆ ప్రదేశాల వైపు మనం వెళ్ళటానికి వీల్లేదు. కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాస్లోకి మనం కాలు పెట్టడానికి వీల్లేదు. కొన్ని మరి హేయమైనవి ఉంటాయి, వాటిని ముట్టుకోవటానికి వీల్లేదు. దేవుడు ఏవైతే ఖండితంగా మనకి ఆజ్ఞాపించాడో ఆయన ఊరికే బైబిల్ గ్రంథంలో రాయలేదు. టైంపాస్ కోసము ఇవి చేయండి, ఇవి చేయకూడదని చెప్పేసి రాయలేదు. ఆయన హేయమైన వాటిని ఏదైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నాడు. దేని నిమిత్తము కూడా మీరు సాగిలపడొద్దు అని చెప్పేసి అన్నాడు. ఇవన్నీ చెప్పినప్పుడు మరి ఆయన చెప్పిన తర్వాత కూడా మనం ఆ మాటని నమ్మకుండా, విశ్వసించకుండా ఆ మాటకు విరుద్ధంగా మనం ప్రవర్తించినట్టయితే మన మీదకి, మన కుటుంబాల మీదకి శాపాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. మరి ఆ ఎరికో పట్టణంలో శపింపబడిన వాటిని తీసుకోవద్దు అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్పినప్పుడు ఏమైందంటే ఆకాను తీసుకోవటం జరిగింది. దాని ద్వారా మరి తీసుకొని దాచిపెట్టడం ద్వారా ఆ తర్వాత హాయి పట్టణం మీదకి వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు, హాయి పట్టణం చాలా చిన్న పట్టణం, ఇజ్రాయెల్ ప్రజలు కొన్ని లక్షల మంది ప్రజలు హాయి పట్టణాల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు హాయి పట్టణంలో ఉన్న ప్రజల చేతిలో వారు ఓడిపోయినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. వారు ఓడిపోయి భయాందోళనతో ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని పరిగెత్తుకొని వెనక్కి తిరిగి వచ్చారు. దేనికి ఇదంతా జరిగిందని చెప్పేసి యెహోషువ తన చొక్కా చింపుకొని బూడిద తల మీద పోసుకొని దేవుని సన్నిధిలో మందసం ఎదుట యెహోషువ పెద్దలు కనిపెట్టి మరి అడుగుతున్నప్పుడు యెహోవా దేవుడు చెప్తున్న మాట, హేయమైన దాన్ని ముట్టుకోవద్దని చెప్పినప్పుడు, శపింపబడిన వాటిని, శపితమైన వాటిని మీ గుడారాల్లోకి, మీ పాళెములోకి తీసుకోవద్దని చెప్పినప్పటికీ కూడా తీసుకొని రావటాన్ని బట్టి ఈరోజు యుద్ధంలో మీరు ఓడిపోయారని చెప్పేసి అక్కడ యెహోవా దేవుడు చెప్తున్నాడు. ప్రజల్లో ఉన్నారు అలాంటి వారు, హేయమైన వాటిని ముట్టుకొని హేయమైన కార్యాలు చేసి నా యొక్క ఉగ్రతని తెచ్చుకున్న వాళ్ళు ప్రజల్లో ఉన్నారు. వారెవరో మొట్టమొదటిగా పరిశీలించి తెలుసుకున్న తర్వాత మరి దాన్ని బట్టి వారిని పాళెం అవతలకి నువ్వు పంపించేసినప్పుడు, వాళ్ళని శిక్షించినప్పుడు, వారి మీదకి ఉగ్రత దిగి వచ్చినప్పుడు ఆ తర్వాత ప్రతి విషయంలోనూ మీరు గొప్ప విజయాన్ని చూడగలుగుతారు అని చెప్పేసి దేవాది దేవుడు యెహోవా దేవుడు యెహోషువతో మాట్లాడినప్పుడు ఆ తర్వాత యెహోషువ మరి ఆ యొక్క గోత్రాల వారిగా వారిని పిలవటం జరుగుతున్నది. గోత్రాల వారిగా పిలిచి ఎవరైనా పొరపాటు చేశారా, ఎవరైనా హేయమైన వాటిని తీసుకున్నారా, ఎవరైనా శపించబడిన వాటిని తీసుకున్నారా, ఎవరైనా తప్పిదం చేశారని అడుగుతున్నప్పుడు చివరిగా వచ్చేటప్పటికి ఆకాను అనే వ్యక్తి తను హేయమైన వాటిని, శపింపబడిన వాటిని ఆయన తీసుకొచ్చుకొని మరి తన గుడారంలో దాచిపెట్టుకున్నట్టుగా తన ఆ పాళెంలో గుడారము మధ్యలో భూమి కింద నేలను తవ్వి దాంట్లో దాచిపెట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దాన్ని బట్టి
మరి దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి రగులుకున్నది. అతన్ని మాత్రమే కాదు, అక్కడ చూసుకుంటే గనక అతన్ని, తన కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా ఊరు బయటికి తరిమి కొట్టారంట. ఊరు బయటికి తరిమి కొట్టి ఆ అగ్నిలో కాల్చివేసి, ఆ కాల్చివేసిన గుట్ట మీద రాళ్ళు గుట్ట వేయటం జరిగిందని చెప్పేసి బైబిల్ 7వ అధ్యాయం 24వ వచనంలో మనము, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనంలో స్పష్టంగా చూడగలుగుతున్నాము. శపించబడిన వాటిని మనం ముట్టుకోకూడదు, శపించబడిన వాటి జోలికి మనం వెళ్ళకూడదు. కొన్ని శపింపబడిన ఈ దేవుని యొక్క శపితములై ఉన్న వాటి జోలికి మనం వెళ్ళకూడదు. అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. మరి అట్లనే మొదటి సమూయేలు 15వ అధ్యాయం 9వ వచనంలో చూసుకుంటే గనక, శపితమైన వాటిలో నుంచి మంచివి కొవ్వినవి అని చెప్పేసి యెహోవాకు బలి అర్పించుటకు తెచ్చనని అక్కడ సౌలు చెప్తూ ఉన్నాడు. యెహోవా కొరకు శపింపబడిన వాటిని ముట్టుకోవద్దు అని చెప్పేసి, వాటన్నిటినీ హతమార్చమని చెప్పేసి అన్నప్పటికీ కూడా మొదటి సమూయేలు 15వ అధ్యాయం 9వ వచనంలో సౌలు చేసిన పని ఏంటంటే గనక, దేవునికి విరుద్ధంగా పోయి శపించబడిన వాటిని ఆయన కొవ్వినయి, బలిష్టమైనవి, ఇది దేవుని బలి కొరకైతే శ్రేష్టంగా ఉంటాయి అని చెప్పేసి తీసుకొచ్చాడు. దాన్ని బట్టి తన యొక్క సింహాసనాన్ని, ఇజ్రాయెల్ ప్రజలుగా మొట్టమొదటి రాజుగా ఉన్న ఆ సౌలు తన యొక్క సింహాసనాన్ని కోల్పోవటం జరిగింది. ఎందుకంటే గనక దేవునికి విరుద్ధమైన పనులు చేయటానికి వీల్లేదు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటానికి వీల్లేదు. ఆయన ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో, ఏవైతే పాటించమన్నాడో, ఏటి ప్రకారంగా అయితే మనని జీవించమన్నాడో, అట్టి క్రియలు మనం చేసినప్పుడు దేవుడు మనని వర్ధిల్లింప చేస్తూ ఉంటాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు దాన్ని ఆయన వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనిక్రమం పొందును అని చెప్పేసి వాక్యములో రాయబడి ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు కదా, మీరు శపితమైన వాటిని తీసుకోవటం వల్ల, శపించబడిన వాటి జోలికి వెళ్ళటం వల్ల వారి కుటుంబాలు శపించబడ్డారు, వారి కుటుంబాలు శపితములు అయిపోయినాయి. శపింపబడిన స్థితిలోకి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఊర్లో నుంచి వాడిని బయటికి తరివేయటము, వాళ్ళని కొట్టి చంపటము, రాళ్లతో రువ్వి, ప్రజలందరూ కలిసి రాళ్ళు రువ్వి వారి మీద కొట్టి చంపటం జరుగుతున్నది. అందుకే వారు ఒకవేళ ముట్టుకొని ఉన్నా మరి దేవుని సన్నిధికి వచ్చి పొరపాటు అయిపోయిందని యథార్థంగా వారు ఒప్పుకొని ఉంటే గనక దేవుడు కనికరించేవాడేమో. కానీ వారు అలా కాకుండా వారి పాళెము లోపల, గుడారము లోపల మధ్యలో దాచిపెట్టుకున్నారు. అదే రీతిగా నేను కాదు, నేను కాదు, ఈ సర్పమే అని చెప్పేసి ఒకరినొకరు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రతను వారు చూడగలిగారు. చూడండి, దేవునికి యథార్థవంతులంటే చాలా ఇష్టం, నమ్మకమైన వారంటే చాలా ఇష్టం. ఎందుకంటే మన ప్రతి ఒక్క తప్పుని దేవుడు చూస్తూ ఉంటాడు. మన యొక్క ప్రతి జీవితాన్ని, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నా ఎవరు చూడట్లేదు అనుకుంటూ ఉంటుంది. నన్ను చూడటానికి ఇక్కడ ఎవరు లేరు కదా, నేను ఏ తప్పు చేసినా, నేను ఎలాంటి తప్పిదము చేసినా కానీ నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నామో, పైనుంచి ఆకాశంలో నుంచి ఒక వ్యక్తి నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడు. నీ ప్రతి మూమెంట్ ఆయన చూస్తూ ఉన్నాడు, ప్రతి అడుగుని ఆయన చూస్తూ ఉన్నాడు, ప్రతి క్షణము నిన్ను పరిశీలిస్తూనే ఉన్నాడు. చూడండి, దైవజనుడు మోషే ఈ రీతిగా ప్రార్థించాడంట. కీర్తనలు 90వ అధ్యాయం 8వ వచనంలో, మా దోషములను నీవు ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని చెప్పేసి అక్కడ రాయబడింది. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. మన దోషములు, మన రహస్య పాపాలన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయనకి మరుగుపరచబడింది ఏది కూడా లేదు, ఆయనకి దాచబడింది ఏది లేదు. ఇప్పటికైనా సమయము మించిపోయింది లేదు. దేవుని సన్నిధిలో మనము మన పాపాలను ఒప్పుకున్నట్లయితే కనుక, మన అపరాధాలను ఒప్పుకున్నట్లయితే కనుక, ఈరోజు నేను ఒక సహోదరుడితో మాట్లాడుతున్నప్పుడు, ఆ సహోదరుడు నా చిన్ననాటి స్నేహితుడు, అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. మంచి ఒక బ్రాండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. అతను వాస్తవానికి క్రైస్తవుడే, కానీ పరిస్థితులను బట్టి, మరి ఫిల్మ్ ఇండస్ట్రీని బట్టి తన యొక్క స్వభావాన్ని మార్చుకోవడం జరిగింది. అతను చెప్తున్న మాటలు ఏంటంటే కనుక, ఈరోజు చాలామంది సేవకులు అని చెప్పేసి అంటూ వాళ్ళు ఎంతో తప్పుడు జీవితాలను జీవిస్తున్నారు. అతను చెప్పినప్పుడు నాకు చాలా దుఃఖం అనిపించింది. అతను అన్నప్పుడు నేను వెంటనే నా చిన్ననాటి స్నేహితుడు చాలా కాలం తర్వాత కాల్ చేశాడు. అయినప్పటికీ కూడా అతన్ని వెంటనే ఖండించాను. ఒకరిని బట్టో ఇద్దరిని బట్టో అందరు సేవకుల మీద ఆ బురద చల్లటం కాదు అని చెప్పేశాను. ఒకరిని బట్టో ఇద్దరిని బట్టో ప్రతి ఒక్క సేవకుడి మీద ఆ బురద చల్లటము సరికాదు అని చెప్పేశాను. ఎందుకంటే మన ప్రతి రహస్య పాపాలు, ప్రతి రహస్య క్రియలు కూడా దేవునికి మరుగుపరచబడలేదు. ఆయన ముఖకాంతిలు అవన్నీ కూడా కనపరచబడుతూ ఉన్నాయి.
దైవజనుడైన మోషే మాట్లాడుతున్నమాట కీర్తనలు 90వ అధ్యాయము 8వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు. నా స్నేహితుడు చెప్పినప్పుడు వెంటనే ఆ మాటను నేను ఖండించి, నువ్వు అన్నది చాలా పొరపాటు మాట, దైవజనులు నువ్వు పొరపాటును కూడా ఒక మాట అనకూడదు. ఒకవేళ వారు ఏదైనా చేసి ఉంటే కనుక వారు దేవునికి లెక్క అప్పగించుకుంటారు, కానీ నువ్వు నేను దాని విషయమై తీర్పు తీర్చడానికి అవకాశం లేదని చెప్పేసాను. అదే రీతిగా మరి ఒకరిని పట్టో ఇద్దరిని పట్టో ఇలాంటి ఆ ప్రవర్తనలు బట్టి ప్రతి ఒక్క దైవజనుడి మీదకి రావటము, యథార్థంగా పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలను సైతం విడిచిపెట్టి, వారికి ఉన్న మంచి క్వాలిఫికేషన్స్ విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళు, సమస్తాన్ని దారపోసి వాళ్ళు దేవుని కొరకు, దేవుని యొక్క సేవ కొరకు మరి నిలబడిన వాళ్ళు అనేక మంది ఉంటూ ఉన్నారు. అలాంటి వారు ఉన్న ఈ యొక్క దేశంలో, ఈ ప్రపంచంలో మరి ఒకరు ఇద్దరిని బట్టి ఈ మాటలు ప్రతి ఒక్కరికి రావటానికి వీలేదు. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుని యొక్క కృపని ప్రతి ఒక్కరు కూడా పొందుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు ఎప్పటికీ కూడా. తన జీవిత కాలం అంతా శాపంలోనే ఉంటాడు దాచిపెట్టిన వాడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుకుంటాడు ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో. చూడండి, రెండో కేటగిరీ, మొదటి కేటగిరీలో ఆదాముని అవ్వని మనం చూసాము, ఆకానుని కూడా చూసాము. రెండో కేటగిరీ వారు ఎవరంటే కనుక ఆ అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టి కనికరము పొందిన వారు ఉన్నారు. నినివే పట్టణ ప్రజలను మనం చూడగలుగుతున్నాం. నినివే పట్టణ ప్రజలు యోనా గ్రంథంలో చూసుకుంటే కనుక, యోనా 1వ అధ్యాయము, మరి ఆ 1వ అధ్యాయంలో కావచ్చు, 4వ అధ్యాయంలో కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే కనుక నినివే పట్టణ ప్రజలకి మరి యోనా వెళ్ళి ఆయన సువార్తని ప్రకటించినప్పుడు 40 దినాల్లో ఈ పట్టణము నాశనం అయిపోతుందని వారికి చెప్పినప్పుడు వారందరూ కూడా మైదానంలోకి వచ్చి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు వారు కనికరాన్ని పొందుకున్నారు. మేము పాపులము అని దేవుని సన్నిధిలో వారు ఒప్పుకున్నారు. మేము పాపం చేసిన వారము, దయచేసి మమ్మల్ని క్షమించు, నీ ఉగ్రత మా పట్టణం మీదకి రానియొద్దు ప్రభువా, యెహోవా అని చెప్పేసి వారు మొరపెట్టుకున్నప్పుడు ఆ ఉగ్రత వారి మీదకి రాకుండా దేవుడు పశ్చాత్తాపడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, యోనా కూడా సముద్రంలో అడుగు బాగా ఉన్నాడు. ఆ సముద్రం ఉప్పొంగుతున్నది, అలలు కొడుతున్నాయి, పడవ మునిగిపోయే స్థితికి వచ్చినప్పుడు ఎవరి వల్ల ఇది జరుగుతున్నది అన్నప్పుడు యోనా బయటకు వచ్చి అన్న మాట ఏంటంటే గనక, నా వల్లనే ఇది జరుగుతున్నది, ఈ విపత్తు రావటానికి కారణము, ఈ పరిస్థితి రావటానికి కారణము నేనే, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, సముద్రం నిమ్మళం అయిపోయింది అని చెప్పేసి అన్నాడు. నన్ను ఎత్తి మొట్టమొదట సముద్రంలో పడేయండి, సముద్రము నిమ్మళం అయిపోయింది అని చెప్పేసి అన్నప్పుడు ఎప్పుడైతే యోనాని సముద్రంలో పడవేశారో సముద్రం నిమ్మళం అయిపోయింది, వారి యొక్క ప్రయాణము సాఫీగా సాగింది. అయితే యోనా చేప కడుపులో నుంచి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆ 3 దినాలు ప్రార్థన చేస్తున్నాడు. నేను పాపిని, నేను పొరపాటు చేశాను, నువ్వు వెళ్ళమన్న రూట్ కాకుండా వేరే మార్గాన్ని నేను ఎంచుకున్నాను, నువ్వు నన్ను సేవకు పిలుస్తుంటే సేవ కాదు ఉద్యోగం అని చెప్పేసి నేను ఉద్యోగం వైపు నా కనుదృష్టిని మరల్చుకున్నాను. ధనము సంపాదించడానికి పరిగెత్తాను, నేను బంధువులను సంపాదించుకోవటానికి, ఆస్తుల్ని సంపాదించుకోవటానికి, అంతస్తుల్ని సంపాదించుకోవడానికి పరిగెత్తాను. కానీ నీ మాట చొప్పున నేను చేసుంటే గనక నువ్వే నన్ను వాటన్నిటికంటే అత్యధికంగా ఆశీర్వదిస్తావు ప్రభు అని చెప్పేసి ఆయన తెలుసుకొని మరలా చేప కడుపులో నుంచి ప్రార్థన చేశాడంట. ఈరోజు చాలా మందిని దేవుడు సేవకి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అనేక మందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాము, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు, పనివారి కొరకు వేడుకోమని ఆయన సెలవిచ్చినప్పుడు పనివారి నిమిత్తము జత పనివారి కొరకు మేము వేడుకుంటూ ఉన్నాం. మేము ఒక్కరమే చేయాలని కాదు, అందరూ కలిసి చేయాలి. అప్పుడు త్వరగా ఈ యొక్క ప్రపంచం అంతటిని కూడా రక్షించడానికి, రక్షణ ప్రణాళికలకు నడిపించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ప్రభు సన్నిధిలో వేడుకుంటూ ఉన్నప్పుడు మరి అనేక మందిని దేవుడు సేవ కొరకు లేవనెత్తుకుంటూ ఉన్నారు. అయితే కొంతమంది లోబడుతున్న వారు ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలంటూ, వ్యాపారాలంటూ, మరి కొంతమంది ఇళ్ళంటూ, మరి అప్పుడే ఏం వయసు అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ఆ దేవుని యొక్క పిలుపుని నెగ్లెక్ట్ చేస్తున్నారు. దేవుని యొక్క పిలుపుని, ఆయన యొక్క ప్రశస్తమైన పిలుపు, ఆయన యొక్క శ్రేష్టమైన పిలుపుని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అయితే దేవుడు మరొకసారి రాత్రి నేను పిలుస్తున్నాడు, దేవుని సేవ కొరకు నువ్వు నిలబడు, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని తరాల వరకు పోషించబోతున్నాడు. దేవుని కొరకు నువ్వు నిలబడు, నిన్ను నీ కుటుంబాన్ని అద్భుత రీతిగా దేవుడు గొప్ప కార్యాలతో నేను నిలవపెట్టుకోబోతున్నాడు.
భయపడాల్సిన అవసరం లేదు. దేవుని సేవలో మొట్టమొదటి రోజుల్లో సేవకు వచ్చిన మొదట్లో మేము ఎంతగానో ఆందోళన పడ్డాం, కంగారు పడ్డాం. ఎలా మా పోషణ ఎలా అని చెప్పేసి ఎన్నో శ్రమలు అనుభవించాం, కష్టాలను అనుభవించాం, నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, ఎక్కడి నుంచి కూడా ఎలాంటి సహాయం మా జీవితంలో దొరికేది కాదు. 2-3 సంవత్సరాలు లిటరల్గా బాధను అనుభవించాము. అలాంటి సమయంలో యథార్థంగా దేవుని మీద ఆధారపడ్డాం. ప్రభువా, మేము నిన్ను విడిచిపెట్టము, ఉద్యోగాలను విడిచిపెడతాం, అవసరమైతే రక్త సంబంధికులను విడిచిపెడతాం, బంధువులను విడిచిపెడతాము, నాకెవరూ అవసరం లేదు, నువ్వు కావాలి ప్రభు అని చెప్పేసి దేవుని సన్నిధిలో మేము కనిపెట్టినప్పుడు దేవుడు మరలా సంఘములో మమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెడుతున్నాడు. ఈరోజు అనేకులకి సహాయం చేయడానికి దేవుడు మమ్మల్ని లేవనెత్తుకుంటూ ఉన్నాడు. సహోదరి సహోదరుడు, నేనే లైవ్ ఎగ్జాంపుల్గా ఉన్నాను, నా కుటుంబమే లైవ్ ఎగ్జాంపుల్గా ఉంది, నా సంఘమే లైవ్ ఎగ్జాంపుల్గా ఉంది. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యథార్థంగా ఈ వాక్యం వింటున్నప్పుడే ప్రభు సన్నిధిలో మీ అతిక్రమాలు, మీ పాపాలు, మీ దోషాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో యథార్థంగా ఒప్పుకోండి. నినివే పట్టణం వాళ్ళు ఒప్పుకున్నారు. దేవుని సన్నిధిలో వారు ఒప్పుకున్నప్పుడు మైదానంలోకి వెళ్ళి బూడిద వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు కార్చి వారు చేసినప్పుడు దేవుడు వారి మీదకి రావలసిన ఉగ్రతను తప్పించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. యోనా చేప కడుపులో నుంచి ఆయన దేవునికి మొరపెట్టాడు, ఒప్పుకున్నాడు. ప్రభువా, నా వలనే ఈ యొక్క భయంకరమైన విపత్తు రావడానికి నేనే కారణం అని చెప్పేసి ఒప్పుకున్నాడు. దాన్ని బట్టి దేవుడు యోనాను చేప కడుపులో నుంచి బయటకు తీసుకొచ్చాడు, నినివే పట్టణానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ సువార్తను ప్రకటించడానికి, ఆ ఊరంతా కూడా సువార్తను ప్రకటించడానికి అవకాశం ఇచ్చాడు. ఎప్పుడైతే యోనా సువార్తను ప్రకటించాడో, ఎప్పుడైతే యోనా దేవుని పేరిట నిలబడ్డారో, ఆ పట్టణం అంతా రక్షింపబడింది. ఈరోజు నువ్వు ఉంటున్న పట్టణం కావచ్చు, నువ్వు ఉంటున్న ప్రాంతం కావచ్చు, నువ్వు ఉంటున్న దేశం కావచ్చు, అది రక్షింపబడాలి అంటే కనుక దేవుడు నిన్ను కూడా యోనా వలె సంచరించి సువార్తను ప్రకటించబడుతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా నిలబడండి. తప్పిపోయిన కుమారుడు కూడా తన ధనాన్ని తీసుకుని వెళ్ళాడు, ఆస్తిలో సగభాగాన్ని తీసుకుని వెళ్ళాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో చూసుకుంటే కనుక, నేను రిఫరెన్సెస్ చెప్తున్నాను ఎందుకంటే సమయం లేదు కాబట్టి. లూకా సువార్త 15వ అధ్యాయంలో చూసుకుంటే కనుక ఆయన తన తండ్రి దగ్గర నుంచి సగము ఆస్తి భాగాన్ని తీసుకుని వెళ్ళి స్నేహితులతోటి, మందుతోటి, దుర్వ్యసనాలతోటి, మరి స్త్రీలతోటి ప్రతి ఒక్క విషయంలో ఆ యొక్క ధనాన్ని తగలబెట్టేసి మొత్తము కోల్పోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. తను తీసుకొచ్చిన ధనమంతా కూడా పోగొట్టుకొని కోల్పోయిన స్థితిలోకి వెళ్ళిన ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు మరలా పందులు మేపుకుంటూ పందిపోటు తినటానికి సిద్ధపడి అప్పుడు అనుకుంటూ ఉన్నాడు, ఒకవేళ నేను తండ్రి దగ్గరికి వెళితే కనుక, మారు మనసు పొంది నా యొక్క పరిస్థితిని ఒప్పుకొని నేను తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి నన్ను పనివాడిగా అయినా చేర్చుకుంటాడేమో, తండ్రి దగ్గరికి వెళ్తే నన్ను పనివారుగా అయినా అంగీకరిస్తారేమో అని చెప్పేసి ఆ మాటను పట్టుకొని ఆయన ఆ పరలోకానికి నీకును విరుద్ధంగా నేను ప్రవర్తించాను అని చెప్పేసి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి వెంటనే, మరి కుమారుడు కాబట్టి తప్పిపోయి తన తప్పును తెలుసుకొని మరలా పశ్చాత్తాప హృదయంతో మరి తండ్రి దగ్గరికి వచ్చేటప్పుడు కాబట్టి తండ్రి వెంటనే నూతన వస్త్రాలు ధరింపు చేశాడు, గొప్ప విందుని ఏర్పాటు చేశాడు. అధికారం కలిగిన ఉంగరాన్ని, కొత్త చెప్పులని, కొత్త జోళ్లను ఇచ్చాడు. ఆయనకి మంచి వస్త్రాలను ధరింపు చేశాడు. అన్నబొచ్చి అంటున్నాడు, వాడు ఆస్తిని అంతా తగలవేశాడు, అయినప్పటికీ ఎందుకు నువ్వు అంత ప్రేమగా చూసుకున్నావు అంటే, ఆస్తి పోతే పోయింది, తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చాడు. ఆస్తి కావాలంటే ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చాడు. కాబట్టి ఆయనను బట్టే, వానిని బట్టే, నా కుమారుడు మరలా తిరిగి వచ్చిన విధానాన్ని బట్టే తన తప్పును తను తెలుసుకొని వచ్చాడు. కాబట్టి ఇకన్నటికీ కూడా తప్పు చేయడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా, ప్రతి ఒక్కరి లైవ్ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన అపరాధాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, మన పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. నేను అసలు పాపినే కాదు, నా జీవితంలో నేను ఎలాంటి పాపము చేయలేదు అని మాత్రము నిన్ను నువ్వు కప్పిపుచ్చుకోవద్దు. నేను ఎప్పుడూ కూడా మిస్టేక్ అనేది నా వల్ల ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా జరగలేదు. నేను అబద్ధం ఆడలేదు, మోసం చేయలేదు, దొంగతనం చేయలేదు, నేను ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టలేదు. ఇవన్నీ మాటలు నువ్వు చెప్పకూడదు. కానీ ఏ పరిస్థితుల్లో ఒకవేళ నీకు గుర్తున్నా లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని నువ్వు తీసుకొని ఆ సహాయం ద్వారా నువ్వేమడగాలంటే కనుక, ప్రభువా ఎక్కడైనా పొరపాటు ఉంటే కనుక నన్ను క్షమించు, నన్ను క్షమించు అని చెప్పేసి నువ్వు అడిగినప్పుడు వెంటనే ఆయన నిన్ను క్షమించే రక్షణ ప్రణాళికలోకి దేవాది దేవుడు నిన్ను తీసుకుని వెళ్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు అంటున్న మాట, అతిక్రమములని దాచిపెట్టువాడు ఎప్పటికీ వర్ధిల్లాడు, కానీ వాటిని విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడు. మనం ఎప్పుడూ కూడా కప్పిపుచ్చుకునే వారిగా ఉండకూడదు, గొర్రె చర్మాన్ని ధరించుకున్న తోడేళ్లులాగా ఉండకూడదు.
యథార్థవంతులు దేవుని యొక్క రాజ్యాన్ని చూస్తారు, ఆయన రాజ్యంలో వారసులుగా నివసిస్తారు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మన యొక్క పాపాలని ఒప్పుకొని, ప్రభువా నేను ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ కూడా ఎక్కడో చోట నా వల్ల పొరపాటు అనేది, మిస్టేక్ అనేది జరుగుతున్నది, బై డిఫాల్ట్ ఇది జరుగుతున్నది. కాబట్టి ప్రభువా నన్ను క్షమించు అని చెప్పేసి, ఎవరు ఎప్పుడు మరణిస్తారో సమయం ఎవరి చేతుల్లో కూడా లేదు. మరి కరోనా వైరస్ ద్వారా అనేక మంది, వేల లక్షల మంది చనిపోతున్నారు. ఒక ప్రాంతం అని కాదు, ఒక దేశం అని కాదు, కానీ అన్ని దేశాలకి ఈ యొక్క వ్యాధి సోకింది, అన్ని దేశాలు వాళ్ళు సఫర్ అవుతున్నారు. మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు దేవునికి లోబడినప్పుడు, దేవుని మాటకి లోబడినప్పుడు, దేవుని మాటకి ఎప్పుడైతే ఆ మాటకి లోబడి, ప్రభువా నా వల్ల పొరపాటు జరిగింది, నా వల్ల నేను తప్పిదం చేశాను, నా జీవితంలో నా చిన్న వయసు నుంచి నాకు తెలిసినప్పటి నుంచి నేను ఈ తప్పిదం చేశాను, ఈ తప్పిదం చేయటం వల్ల, పొరపాటు చేయటం వల్ల నేను శాపగ్రస్తుడిగా ఉన్నానేమో, నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభువా. శాపగ్రస్తుడిగా ఉన్నావేమో, ఒకవేళ శాపము నన్ను, ఆ కర్స్ ఏదైతే ఉన్నదో ఆ శాపము, ఆ బంధకాలు నన్ను వెంటాడుతున్నాయేమో, ఆ బంధకాలు నా జీవితంలో వెంటాడుతున్నాయేమో, దాన్ని బట్టి నేను వర్ధిల్లలేకపోతున్నానేమో, ఎప్పుడు చూడు అప్పుల సమస్యలతో నేను బాధపడుతున్నానేమో, కుటుంబ సమస్యలతో నేను బాధపడుతున్నానేమో. ఎందుకంటే నేను నా తప్పుని ఒప్పుకున్న వ్యక్తిగా లేను, నా తప్పుని కప్పిపుచ్చుకున్న వ్యక్తిగా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో యథార్థంగా ఒప్పుకోండి. ఎలాంటి పాపమైనా సరే, నీ పక్కన నీ భార్య, నీ బిడ్డ, నీ భర్త ఎవరున్నప్పటికీ కూడా నువ్వు దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకొని కన్నీరు కాచి దేవుని ఎదుట నువ్వు అడిగినప్పుడు, దేవాది దేవుడు కృప కలిగిన వారు, కనికరమ కలిగిన వాడు. కాబట్టి ఆయన వెంటనే నీ పాపాలను క్షమించి యథార్థవంతుడుగాను, నీతివంతుడిగాను ఆయన పరిశుద్ధ రక్తముతో నిన్ను కడుగుతాడంట. నిష్కలంకమైన రక్తము, గొర్రెపిల్ల రక్తము నీ మీద కుమ్మరింపబడుతుంది, నీ పాపాలన్నీ కడిగివేయబడతాయి, నువ్వు తెల్లని పేపర్గా మార్చివేయబడతావు ఈ రాత్రి కాల సమయంలో. ఒకవేళ నువ్వు పాపాలను ఒప్పుకోకపోతే, ఈ రాత్రి రావటం దేవుని చిత్తమైతే, నీ పాపాలు ఒప్పుకోకపోయి ఉంటే కనుక నీ పరిస్థితి ఏంటో ఒకసారి గమనించుకో ప్రియ సహోదరి, సహోదరుడా. ఒప్పుకొని ఉన్నట్లయితే నువ్వు ప్రశాంతంగా గుండెల మీద చేయి వేసుకొని పడుకోవచ్చు. ఎందుకంటే నా పాపాలన్నీ కూడా నేను ఒప్పుకున్నాను, ప్రభు సన్నిధిలో నేను యథార్థంగా ఉన్నాను, నేను ఎక్కడా కూడా దాపరికం అనేది లేదు. కాబట్టి నేను ఈరోజు యథార్థవంతుడిగా ఉన్నాను, నాకు ఒకవేళ రాకడొచ్చినా సరే నేను ఎత్తబడే గుంపులో ఉంటానని నువ్వు ధైర్యముగా నీ గుండె మీద చేయి వేసుకొని జీవించగలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అతిక్రమముల్ని దాచిపెట్టువాడు ఎప్పటికీ వర్ధిల్లడు. నీ పాపాలని దాచిపెట్టుకొని దేవుని ఎదుటే నువ్వు కవర్ చేసుకొని దేవుని ఎదుటే అతిక్రమములన్నింటినీ కూడా ఒప్పుకోకుండా, నేను అది చేయలేదు, ఇది చేయలేదు, ఆదాము అవ్వలాగా నేను కాదు, ఈమె కాదు, ఆ సర్పమే అని చెప్పేసి అనకూడదు. ఆ కానులాగా అన్ని పాపాలని గుంటలో దాచిపెట్టుకునే వ్యక్తిగా, శపించబడిన వాటిని నీ గృహాల్లో పెట్టుకోవడానికి వీల్లేదు. నీ గృహంలో దేవుని యొక్క మందసం ఉండాలి, నీ గృహంలో దేవుని యొక్క సన్నిధి ఉండాలి. ఇంకా ఏ విగ్రహారాధనకు సంబంధించిన ఏది కూడా నీ గృహాల్లో ఉండటానికి వీల్లేదు. పరిశుద్ధ గ్రంథం ఉండాలి, దేవుని యొక్క స్తుతి ఉండాలి. దానికి మించి నీ గృహంలో మరొకటి ఏది కూడా ఉండటానికి వీల్లేదు, ఏది కూడా ఉండటానికి వీల్లేదు. విగ్రహారాధనకు సంబంధించినవి ఏవి కూడా, అన్ని దేవతలకు సంబంధించినవి ఏవి కూడా నీ జీవితంలో ఉండటానికి వీల్లేదు. ఉభయదేదేమో ఎప్పుడైతే దేవుని యొక్క మందసము తన గృహానికి చేర్చబడిందో అప్పుడు ఆశీర్వదింపబడ్డాడు, దీవించబడ్డాడు. అప్పటి వరకు దీవెనలు లేవు ఆయనకి, అప్పటి వరకు ఆశీర్వాదాలు లేవు. ఎందుకు మందసం నీ ఇంటికి రాలేకపోతున్నదంటే ఇంకా శపించబడింది ఎక్కడో ఉంది. నీ షెల్ఫుల్లోనో, నీ బీరువాల్లోనో, నీ కబోర్డుల్లోనో, నీ హృదయంలోనో, నీ తలంపుల్లోనో శపితమైనది ఎక్కడో ఉంది. ఆ శపితమైన వాటిని నువ్వు తీసివేయి. నాకు తెలిసిన సహోదరుడు, తను మరి విశ్వాసి అయినప్పటికీ కూడా తన అల్మరాలో, బీరువాలో ఒక విగ్రహారాధనకి సంబంధించిన విగ్రహం బొమ్మ ఒకటి ఉంటుందంట. ఎందుకంటే డబ్బులు బాగా వస్తాయని పెట్టుకుంటారు, డబ్బులు బాగా వస్తాయని పెట్టుకుంటారు. దానివల్ల డబ్బులు రావు, శాపం వచ్చింది. దానివల్ల డబ్బులు రావు, కానీ శాపం అనేది నీ జీవితంలోకి ఎంటర్ అయింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రతి విషయంలో, ప్రతి ఏరియాలో కూడా మనం చాలా పరిశుద్ధతని మనము దేవుని ఎదుట కనపరుచుకుంటాడు. ఎందుకంటే ఆయన మహిమలో, ఆయన ముఖకాంతిలో
దాచబడింది ఏది కూడా లేదు. దైవజనుడు అయిన మోషే చెప్తున్న మాట అది. దాచబడింది ఏదీ లేదు. అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు దేవుని ఎదుట యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా నువ్వు జీవించినప్పుడు దేవుని యొక్క కృపని, కనికరాన్ని నువ్వు, నీ కుటుంబం పొందుకున్న వారు అవుతారు. ఆ శాపం నుంచి విడిపింపబడాలి అని నువ్వు ఆశపడుతున్నావా? బంధకాల నుంచి నువ్వు విడిపింపబడాలి అని నువ్వు ఆశపడుతున్నావా? ఎంత ప్రయత్నం చేసినా నా జీవితంలో ఎదుగుదల లేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఎందుకో తెలుసా? ఎక్కడో పొరపాటు నీ జీవితంలో ఉండిపోయింది. ఇంకా ఆ శపించబడింది ఎక్కడో ఉండిపోయింది. అది నువ్వు దాన్ని వెతికి ఈరోజు దాన్ని తీసివేస్తే వెంటనే దేవుని యొక్క కృపను పొందుకుంటావు. వాళ్ళు చూస్తారని, వీళ్ళు చూస్తారని కాదు, పై ఆ బోటకంగా మనం బ్రతకటానికి వీల్లేదు. ఎవరో చూస్తారని కాదు, నీ కుటుంబం యొక్క బాధ్యత నీ చేతుల్లో ఉన్నది. నీ ఆత్మ రక్షణ నీ చేతుల్లో ఉన్నది. పరలోక రాజ్యానికి వెళ్ళాలా లేదా అన్న ఒక్క మెయిన్ ఆ ద్వారము నీ ఎదుటే ఉంచబడి ఉన్నది. ఏ ద్వారంలో గుండా ప్రవేశించావో నిర్ణయము నీ మీదే దేవుడు మోపబడి ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అతిక్రమముని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందుకుంటాడు, దాన్ని దాచిపెట్టిన వాడు ఎప్పటికీ కూడా వర్ధిల్లడు అని వాక్యము చాలా పరిశుద్ధంగా మాట్లాడుతున్నారు మనతో. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మరలా పరిశీలించి చూసుకోండి. చెప్పబడిన రెఫరెన్సెస్ అన్నీ కూడా కమెంట్ బాక్స్లో రెఫరెన్సెస్ ఉండుండొచ్చు బహుశా. మరి ఆ రెఫరెన్సెస్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆదాము అవ్వ గురించి వారు చేసిన దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రవర్తనని మనం మాట్లాడుకున్నాం. ఆకాను శపితమైన వాటిని ముట్టుకొని ఇజ్రాయెల్ ప్రజల మీదకి తీసుకొచ్చిన ఉగ్రత గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మరి నినివే పట్టణం వాళ్ళు దేవుని సన్నిధిలో ఒప్పుకొని పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆ పట్టణానికి వచ్చిన రక్షణని మనం చూసాము. యోనా కూడా మరి చేప కడుపులో ఆ పడవ అడుగు భాగంలో ఉండి నా వలనే ఇది జరిగిందని ఒప్పుకున్నప్పుడు మరి ఆయన కూడా చేపలో నుంచి బయటికి వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. మరి తప్పిపోయిన కుమారుడు కూడా తన తప్పును తను తెలుసుకొని ఆస్తినంతా తగలబెట్టినప్పటికీ కూడా తన తప్పును తను తెలుసుకొని దేవుని మరి తండ్రి యొద్దకు వచ్చి నేను పాపిని, నేను తప్పు చేశాను, మరి పనివాడిగా నన్ను పెట్టుకుంటాడని చెప్పేసి వచ్చినప్పుడు మరలా తన స్థానాన్ని దేవుడు తీసివేయకుండా కుమారుడి స్థానాన్ని గౌరవంగా కుమారుడికి ఇవ్వడం జరిగింది. ఒప్పుకున్న వారిని చూసాము, ఒప్పుకోని వారిని కూడా మనం చూసాము. ఒప్పుకున్న వ్యక్తివైతే కనుక మరలా నువ్వు రక్షింపబడతావు, దేవుని యొక్క కనికరాన్ని నువ్వు చూస్తావు. ఒప్పుకోకపోతే నీ కుటుంబంలో శాపం ఎప్పటికీ కూడా ఏలుబడి చేస్తూనే ఉంటుంది. ఒప్పుకోకపోతే నీ పాపాలని, నీ యొక్క పరిస్థితులను ఒప్పుకోకపోతే కనుక నువ్వు శాపం అనేది లిటరల్గా నీ కుటుంబంలో తాండవాడుతూ ఉంటుంది. ఒప్పుకుంటే వాటన్నిటి నుంచి దేవుడు పూర్తిగా ఈ రాత్రి నీకు విడుదలనిస్తాడు. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం కూడా. పరిశుద్ధమైన మా దేవా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా, ఈ రాత్రి నువ్వు మాట్లాడిన వాక్యాన్ని బట్టి, వాక్కును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అతిక్రమములను దాచిపెట్టువాడు ఎప్పటికీ వర్ధిల్లడన్నావు తండ్రి. వాడు దాచిపెట్టువాడు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసిన వాడు, వాడు శాపాన్ని కొని తెచ్చుకుంటాడు ఆ కుటుంబం మీదకి. మరి ఆకాను చేసిన పొరపాటును బట్టి, శపితమైన వాటిని తన యొక్క గుడారంలోకి చేర్చుకోవటాన్ని బట్టి ఆకాను మాత్రమే కాదు, ఆకాను కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టి చంపివేయబడింది, తగలబెట్టబడింది, రాళ్ల కుట్ట వేయటం జరిగింది. ఒకడు చేసిన పొరపాటు తన కుటుంబం అంతటికీ కూడా భయంకరమైన విపత్తులు తీసుకొచ్చింది. ఆదాము చేసి నీ ఎదుట ఒప్పుకోలేదు, స్త్రీ మీద, అవ మీద వేసేసాడు. ఆమె కూడా ఒప్పుకోలేదు, ఆ సర్పం మీద వేసేసింది. ఒకరి మీద ఒకరు ఆ తప్పుని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు కదా, వారు ఎక్కడా కూడా ఒప్పుకోవట్లేదు. కాబట్టి వారు శపించబడ్డారు. ఏదేను తోటలో నుంచి, అన్ని సమృద్ధి అయిన తోటలో నుంచి వారు లేమిలోకి తోసివేయబడ్డారు. కష్టపడి పని చేసుకునే ఆ స్థితిలోకి వారు తోసివేయబడ్డారు ప్రభువా. కానీ ఎవరైతే ఒప్పుకున్నారో, ఎవరైతే ఒప్పుకొని విడిచిపెట్టారో వారు నీ యొక్క కనికరాన్ని పొందుకున్నారు ప్రభువా. ఎవరైతే వారి అతిక్రమాలని, పాపాలని ఒప్పుకొని నీ ఎదుట కన్నీరు కార్చి ఒప్పుకున్నారో వారందరూ నీ కృపను పొందుకున్నారు ప్రభువా. ఈ రాత్రి నాయన ఇదిగో తండ్రి, ఒప్పుకుంటున్నాం తండ్రి, మా ప్రతి అపరాధాలను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మేము ఎలాంటి వారమో, ఎలాంటి అలవాట్లు ఉన్న వారమో, మరి ఎలాంటి మనస్తత్వం కలిగిన వారమో, ఎలాంటి కుటుంబము నాదో
ప్రతిదీ కూడా నాయన, నేను చేసిన ప్రతి పాపాన్ని నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. నీ రక్తముతో నా ప్రతి పాపాలని కడిగివేయమని అడుగుతున్నాను తండ్రి. అపరాధాలని తుడిచివేయి ప్రభు. తెల్లని పేపర్గా నన్ను మార్చమని అడుగుతున్నాను తండ్రి. ఏ మచ్చ డాగు లేని పేపర్గా నన్ను మార్చండి ప్రభు. నేను ఈ రాత్రి ఒప్పుకుంటున్నానయ్యా, నేను పొరపాట్లు చేశాను, నీకు హేయమైన, నీకు విరుద్ధమైన కార్యాలు నేను చేశాను. పొరపాట్లు చేసి దేవా నీ యొక్క మహిమను నేను పొందుకోలేకపోయాను. మరుగుపరచబడింది ఏదీ లేదు, రహస్యమైంది ఏదీ లేదు, నీకు అన్నీ తెలుసు ప్రభు. అయినప్పటికీ నేను మరి ఎన్నో నీ సన్నిధిలో దాచిపెట్టాను ప్రభు. అవన్నీ కూడా ఈ రాత్రి ఒప్పుకుంటున్నానయ్యా. ఈ రాత్రి నాయన ఒప్పుకుంటున్నాను, నేను పాపినని ఒప్పుకుంటున్నాను, నేను దౌర్భాగ్యుడినని ఒప్పుకుంటున్నాను, నేను పరిశుద్ధుడిని కాదని ఒప్పుకుంటున్నాను, నేను యథార్థవంతుడిని కాదని నేను ఒప్పుకుంటున్నాను, నేను మోసగాడిని ఒప్పుకుంటున్నాను, నేను దైవజనుల్ని దూషించిన వాడిని నేను ఒప్పుకుంటున్నాను, దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని, పరిశుద్ధాత్మకు విరుద్ధంగా ప్రవర్తించిన వాడిని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. నా అలవాట్లను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, అన్నీ కూడా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నన్ను దయతో క్షమించి ప్రభువా, నీ రక్తముతో ఈ రాత్రి నన్ను కడగమని అడుగుతున్నానయ్యా. నీకు వందనాలు దేవా. నీ కృప ద్వారా మమ్మల్ని ఎదుగుతానే మా పాపాలన్నీ నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉండగా మమ్మల్ని కనికరించి నీ కృపను మా మీద విస్తరింపచేయమని ప్రభువా తండ్రి మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మహిళా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలోనికి పోనీ దుష్టుల నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని దీవెన మీకు మాకు ఎల్లప్పుడు సదాకాలము రాకడ పర్యంత వరకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. రైట్, దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా మరి దేవుని వాక్యాన్ని మరలా రిపీటెడ్గా వినండి. ఒకవేళ మిస్ అయితే కనుక మరలా రిపీటెడ్గా వినడానికి ప్రయత్నం చేయండి. సో నీ యొక్క 10 పాపాలని మరి నీ రహస్యమందు చూసి నీ తండ్రి సన్నిధికి వెళ్ళి రహస్యమగా నీ గదిలోనికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ఒప్పుకో. దేవుడు కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. తప్పకుండా నీ పాపాలన్నింటినీ కూడా ఆయన కడిగి వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. రైట్, మరి ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ, లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎనపు కృష్ణ బ్రదర్ కావచ్చు, సురేష్ బ్రదర్ కావచ్చు, సంజీవ్ కావచ్చు, ఫ్లోరెన్స్ కావచ్చు, మను బ్రదర్, శామ్యుయల్ బ్రదర్, రావురి, ఆరోన్ కావచ్చు, సో మరి అనేక మంది, పుష్పా కుమారి కావచ్చు, ప్రమీల కావచ్చు, నరేష్ ఆనపాక, లాజర్ బాబు కావచ్చు, మరి సుదర్శన్ రావు, మేరీ, జాన్ బ్రదర్, బాలరాజ్ పాల్ బ్రదర్ కావచ్చు, ప్రశాంత్, నిశాంత్, జాయ్ రెడ్డి, శామ్యుయల్, జాన్సన్ కావచ్చు, మరి శివ, సలోమోను, సునీల్ కుమార్ బ్రదర్ కావచ్చు, అనిల్ బ్రదరు, జ్యోతి సిస్టరు, రేచల్ లిలియను, సో శ్యామ్ ప్రసాద్, యాడమ్ పిలిపు, సునీల్ మేడికొండ, కుమార్ కావచ్చు, సుదర్శన్, సో మేరీ సిస్టర్, జాన్ బ్రదరు రహమత్ నగర్ నుంచి కావచ్చు, పులిపాటి చక్రవర్తి, మరి ఇంకా ఎంతమంది ఇక్కడ చూస్తున్నారో మరి ప్రతి ఒక్కరికి కూడా వాచ్ పార్టీ చూస్తున్న వారు కావచ్చు. సో ఇంకా చాలామంది నాకు డిస్ప్లే అయిన పేర్లు నేను చదివాను, దయచేసి సో డిస్ప్లే అవును వారు ఇంకెంతమంది చూస్తున్నారో వారందరికీ కూడా నేను ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక పాస్టర్ శౌరి గారు కావచ్చు, జీడిమెట్ల ప్రాంతం నుంచి శౌరి గారు, మరి అనేక మంది ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ధనంజయరావు గారు కావచ్చు, అనేక మంది ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. మరి మీకు ఈ వాక్యాలు ఆదరణకరంగాను ఆత్మీయంగాను ఉన్నట్లయితే కనుక దయచేసి ఈ యొక్క వాక్యాలని షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ పాస్టర్ దిలీప్ బెజ్జుమ్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీడే మెసేజెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది.
ఒకవేళ ఆ మెసేజెస్ని మీరు కమెంట్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు. అదే రీతిగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. తద్వారా అనేక మందికి దీవెనకరంగా ఈ యొక్క సహవాసము, సంఘం ఉంటుంది. కాబట్టి రేపటి దినాన బుధవారం కాబట్టి ఉపవాస కూడిక మధ్యాహ్నము 1 గంట నుంచి 3 గంటల వరకు మరి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. కాబట్టి దయచేసి రేపు ఫాస్టింగ్ ప్రేయర్ ఎవ్రీ వెడ్నెస్డే యాజ్ వీఆర్ కండక్టింగ్ లాంగ్ టైం నుంచి మనము కండక్ట్ చేస్తున్నట్టుగా. సో రేపటి దినాన మరి ఉపవాస ప్రార్థన 1 గంటకి ఆరంభమవుతుంది. కాబట్టి దయచేసి ఫాస్టింగ్ ప్రేయర్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు, సో మా దగ్గర ఉన్న లిస్ట్ ప్రకారము, నా డైరీలో మెన్షన్ చేసుకున్న వారి యొక్క పేర్లు, కుటుంబాల ప్రకారము మరి సంఘానికి అంటుకట్టబడి ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మరి ఇంకా ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్లు మీరు దీంట్లో మెన్షన్ చేస్తే గనక సో దయచేసి రేపటి దినాన లైవ్ కార్యక్రమంలో ప్రేయర్స్ మీ అందరి కొరకు నేను చేయడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి మా యొక్క ప్రార్థన మన్నించవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లైవ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. స్టే హోమ్ అండ్ సేఫ్.